గాయస్ లైవ్ ప్రూఫ్ చూడండి. ఒక్క వీడియోకి వాచ్ టైం ఎంత వచ్చింది? 5400 వాచ్ టైం వచ్చింది. ఒక్క వీడియోకి మాత్రమే వచ్చింది. సో చాలా ఆడియన్స్ కష్టపడతారు 4000 వాచ్ టైం తెచ్చుకోవడానికి. చాలా ఆడియన్స్ కష్టపడతారు అనమాట. ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక ట్రిక్ తో నేను 4000 వాచ్ టైం కంప్లీట్ ఎలా చేసుకోవాలని ఈ వీడియో మొత్తం చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. 5400 వాచ్ టైం వచ్చింది. ఒక్క వీడియోకి మాత్రమే వచ్చింది. సో మీరేం చేస్తారంటే భలే వీడియో అప్లోడ్ చేస్తారు, వాచ్ టైం వస్తుంది అని బాధపడతారు అనమాట. ఖచ్చితంగా వీడియో ఇంపార్టెంట్ ఉంటుంది. సో మొత్తం వీడియో చూసేయండి, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. 4000 వాచ్ టైం ఎవరికైతే కావాలో ఒక్క వీడియోతో 4000 వాచ్ టైం తెచ్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూసేయండి. 4000 వాచ్ టైం తెచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. చాలా క్రియేటర్స్ నానా కష్టాలు పడుతున్నారు. కామెంట్స్ అయితే భలే కామెంట్ చేస్తున్నారు, అన్న నాకు 4000 వాచ్ టైం వస్తలేదు, 4000 వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేస్తే వాచ్ టైం వస్తుంది, ఎలాంటి వీడియోస్ పెట్టాలి, ఇలా కామెంట్ ఇస్తున్నారు అనమాట. అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి అన్న, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, ఇలా కామెంట్ చేసేవాళ్ళు చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు. కాబట్టి సో మీ థింకింగ్ మీ దగ్గర ఉంది అనమాట. అంటే సో నేను చేస్తే సబ్స్క్రైబర్స్ మీకు రారు, సో మొత్తానికి మీ దగ్గరనే ఉందనమాట. సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలి, వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, మొత్తానికి మీ దగ్గరనే ఉంటుంది. సో నేను వాచ్ టైం తెచ్చేయాలంటే తెచ్చేయను. ఆబ్వియస్లీ నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను, టెక్కి సంబంధించిన వాటి కాబట్టి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను, ఎలా తెచ్చుకోవాలి మాత్రమే ఇస్తాను అనమాట. ఓకే, సో అన్న వాచ్ టైం రావాలి, మేము బై చేసుకోవాలంటున్నాను, వాచ్ టైం బై చేసుకోవాలంటున్నాను, ఇలా కామెంట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి వాచ్ టైం బై చేసుకోకండి. వాచ్ టైం బై చేసుకుంటే ఏమవుతాయంటే చాలా క్రియేటర్స్ డిమానిటైజేషన్ అయింది అనమాట. ఛానల్ అనేది డిమానిటైజేషన్, భలే ఛానల్ మానిటైజేషన్ అవుతాయండి. ఇప్పుడు ఛానల్ అనేది భలే మానిటైజేషన్ అవుతుంది. ఓకే, సో సక్సెస్ఫుల్ అవుతారు. మళ్ళీ ఏం చేస్తారంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు ఏఐ కూర్చున్నది. సో మొత్తం చెక్ చేస్తుంది, మీ వీడియోస్కి మొత్తం A to Z చెక్ చేస్తుంది. ఏ వీడియోలో ఎంత వాచ్ టైం వచ్చింది, అది ఎక్కడి నుండి వచ్చింది మొత్తం చెక్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా జెన్యూన్ వాచ్ టైం తెచ్చుకోండి. చూడండి గాయ్స్, ఇక్కడ 5400 వాచ్ టైం వచ్చింది. ఒక వీడియోకి మాత్రమే వచ్చింది. ఏంటి ఎలా తెచ్చుకోవాలి వాచ్ టైం అన్న, మొత్తం చెప్తున్నారు మాకు వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి, మీరు అంతా చెప్తున్నారు. ఓకే, మాకు వాచ్ టైమే కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చూసేయండి. 5400 ఒక వీడియోకి అయితే వాచ్ టైం వచ్చింది కదా. లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి గాయ్స్, ఇక్కడ ఇది ఫేక్ వాచ్ టైం కాదు. చూడండి, ఒక వీడియోకి 1,27,262 వ్యూస్ వచ్చినాయి ఒక వీడియోకి మాత్రమే. చూడండి, లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. ఈ సబ్స్క్రైబర్స్ చూడండి, మీకు సబ్స్క్రైబర్ చూపిస్తా. 3100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతలేను, మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి, మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. 5400 వాచ్ టైం వచ్చింది. అండ్ స్క్రోల్ చేస్తే 3100 సబ్స్క్రైబర్స్ వచ్చింది ఒక వీడియోకి మాత్రమే. చూడండి గాయ్స్, ఇక్కడ షాకింగ్ కదా. ఒక వీడియో వైరల్ కావాలంటే ఎలా అంటే ఒక వీడియో ఎలా పెట్టాలా అన్న, సో మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు కదా, ఒక వీడియో పెడితే వాచ్ టైం వస్తుంది. అలా కాదు, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ పెట్టాలి. లైవ్ స్ట్రీమ్ లాస్ట్ కూడా చెప్పారు కదా అన్న, అంటే లైవ్ స్ట్రీమ్ ఎలా పెట్టాలంటే చూడండి గాయ్స్, ఇక్కడ సో ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది, యూట్యూబ్లో కొత్తగా అప్డేట్ వచ్చింది. ఏంటిదంటే గాయ్స్ చూడండి, సో ఇక్కడ మీకు చూపిస్తా, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. సో అంతకుముందు ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. ఆబ్వియస్లీ మీరు కూడా విన్నర్ కావాలంటే సో మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ చేసుకోవాలంటే ఏ ఛానల్ అండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. గ్రాండ్ సక్సెస్ అవుతున్నారు. సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఛానల్ ఇక్కడనే దొరుకుతాయి. సో నా లోగో క్లిక్ చేస్తే అన్ని 4 ఛానల్స్ అయితే వస్తాయి అనమాట. అక్కడ క్లిక్ చేసేసి అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి అన్నమాట. ఓకే, ఎవరైతే ఇవన్నీ రూల్స్ ఫాలో అవుతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఈ రూల్స్ ఫాలో అయినాం, మాకు ప్రమోషన్ చేయండి అని చెప్పండి. ఖచ్చితంగా నేను మార్నింగే ప్రమోషన్ చేస్తాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కా చూడండి గాయ్స్, ఇక్కడ చూడండి, నేను కొద్దిగా డిజైన్ చేసుకుని పెట్టుకున్నా. చూడండి, 9:16 షార్ట్స్ మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టింది. ఇలా చూడండి, నేను ఇక్కడ రేస్ కూడా పెట్టి చూపించిన. చూడండి, 9:16 షార్ట్స్ అనమాట. జాగ్రత్తగా చూడండి, ఇది షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోతుంది. ఓకే, మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టాలి. ఇక్కడ నేనేం రైడ్ చేస్తే చూడండి, లైవ్ స్ట్రీమ్ ఆన్ అని పెట్టిన. చూడండి, జాగ్రత్త చూడండి, నా ఇమేజ్ చిన్నగా వస్తుంది, నా వీడియో చిన్నగా వస్తుంది, బట్ ఇది పెద్దగా పెట్టినా అనమాట. సో కనిపించాలని పెట్టినా అనమాట. సో చూడండి గాయ్స్, ఇక్కడ 9:16 షార్ట్స్ మీరు లైవ్ స్ట్రీమ్ పెడితే ఇలా వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మీరు స్క్రోల్ చేస్తారు, ఆడియన్స్ ఇప్పుడు చాలా క్రియేటర్స్ లైవ్ స్ట్రీమ్ ఇలాగే పెడుతున్నారు, వాచ్ టైం వస్తుంది వాళ్ళకు. నేను అబ్జర్వ్ చేసిన. సో లాస్ట్ టైం వీడియోలో ఇలా పెడితే వాచ్ టైం రాదని చెప్పినా కదా. సో నేను చాలా క్రియేటర్స్ని కంపేర్ చేసిన అనమాట, చూసిన అనమాట. వాచ్ టైం వీళ్ళకి ఎట్లా వస్తున్నది, ఇలా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవుతుందని అండ్ కంపేర్ చేసిన, అబ్జర్వ్ చేసిన అనమాట. సో అబ్జర్వ్ చేస్తే 9:16 షార్ట్స్ పెడుతున్నారు, అంటే లైవ్ స్ట్రీమ్ పెడుతున్నారు. సో ఇక్కడ లాంగ్ ఫార్మాట్లో పెడతలేరు. చూడండి, ఇలా లాంగ్ ఫార్మాట్లో పెడతలేరు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ షార్ట్ ఫామ్లో అండ్ లైవ్ స్ట్రీమ్ అయితే పెడుతున్నారు అనమాట. ఇలా షార్ట్ ఫామ్లో లైవ్ స్ట్రీమ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తున్నారు. సో మన ఫేస్ కనిపిస్తున్నది, కొందరు ఏం చేస్తున్నారు అంటే ఫేస్ కనిపిస్తున్నది. ఓకే, ఫేస్ కనిపిస్తున్నాయి కదా. సో ఏమన్నా ఆడియన్స్ ఒక 10-20 ఆడియన్స్ అయితే మన లైవ్ స్ట్రీమ్ చూస్తారనమాట. ఎలా చూస్తారు, షార్ట్ ఫీల్డ్లో ఇలా చూస్తారు, స్క్రోల్ చేస్తే చూస్తారు. కాబట్టి లైవ్ స్ట్రీమ్ అయితే ఆన్ అవుతుంది. ఇన్ కేస్ అక్కడ మీకు లైవ్
స్ట్రీమ్ కి ఇట్లా దాన్ని క్లిక్ చేసి చూసిండ్రు అనుకోండి, అది హారిజాంటల్ ఓరియంటేషన్ లో వస్తాయన్నమాట. అంటే ఇలా వస్తాయన్నమాట. అంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో లాంగ్ ఫీడ్ లో వస్తుంది, అప్పుడే మీకు వాచ్ టైం అది కౌంట్ అవుతున్నది. ఏదైతే లైవ్ స్ట్రీమ్ పెట్టిండ్రో షార్ట్ ఫీడ్ లో వెళ్ళిపోయింది. ఓకే, ఇది మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టిండ్రండి అండ్ 9:16 లో లైవ్ స్ట్రీమ్ పెట్టిండ్రు. ఓకే, సో అది భలే స్క్రోల్ చేస్తారు, చాలా ఆడియన్స్ స్క్రోల్ చేస్తారు. స్క్రోల్ చేస్తే ఏమైతే అంటే అక్కడ మీకు లైవ్ స్ట్రీమ్ అనేది ప్లే అవుతుంది, డైరెక్ట్లీ ప్లే అవుతుంది. ఇన్ కేస్ అక్కడ మీకు లైవ్ స్ట్రీమ్ కి మీ రీల్ గిన వచ్చింది అనుకోండి, ఓకే, అంటే మీ లైవ్ స్ట్రీమ్ గిన వచ్చింది అనుకోండి, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లైవ్ స్ట్రీమ్ చూస్తారు కదా, కొంత ఆడియన్స్ చూస్తారు కాబట్టి చూసిన తర్వాత ఆ వాచ్ టైం అది హారిజాంటల్ ఓరియంటేషన్ లో వస్తున్నాయి కాబట్టి ఆ వాచ్ టైం అది మానిటైజేషన్ సెక్షన్ లో కౌంట్ అవుతున్నది. 4000 వాచ్ టైం 1 డే లో కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మీకు ఇంకా లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇంకా ఇది తీసేస్తాను అనమాట, సింపుల్ ఇది తీసేస్తా చూడండి. ఇక్కడ నేను కొద్దిగా డిజైన్ చేసుకున్నా చూడండి గాయస్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి గాయస్. ఇక్కడ చూడండి లైవ్ స్ట్రీమ్ అది షార్ట్ ఫీల్డ్ లో అయితే వెళ్ళిందో 4000 వాచ్ టైం వచ్చింది. చూడండి 4000 వాచ్ టైం వచ్చింది, అవునా వచ్చిందా? ఇది లాంగ్ ఫీల్డ్ లో అనమాట. అండ్ ఇప్పుడు లాంగ్ ఫీల్డ్ అంటే ఏంటి చూడండి గాయస్ ఇక్కడ. సో ఇప్పుడు హారిజాంటల్ లైవ్ స్ట్రీమ్ పెట్టిండ్రు అనుకోండి, మీరు ఇట్లా పెట్టిండ్రు అనుకోండి, వ్యూస్ తక్కువ వస్తాయి అన్నమాట. చాలా ఆడియన్స్ దీన్ని క్లిక్ చేయాలంటే, లైవ్ స్ట్రీమ్ క్లిక్ చేయాలంటే మిమ్మల్ని తెలిసిన వాళ్ళు మాత్రమే క్లిక్ చేస్తారు. ఇలా ఈ హారిజాంటల్ ఓరియంటేషన్ అంటారు అన్నమాట దీన్ని. సో ఇట్లా లైవ్ స్ట్రీమ్ పెడితే వాచ్ టైం తొందరగా రాదనమాట. సో నేను లాస్ట్ టైంలో వీడియో చెప్పాను, ఇలా పెడితేనే వాచ్ టైం వస్తుందని చెప్పినా కదా. సో ఇట్లా పెడితే వ్యూస్ తక్కువ వస్తున్నాయి అండ్ వాచ్ టైం ఎంత రావాలో అంత వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి గాయస్, ఇక్కడ ఈ షార్ట్ ఫీల్డ్లో ఏదైతే పెట్టినామో చూడండి, ఇది షార్ట్ ఫీల్డ్లో ఏదైతే పెట్టినామో, సో ఇట్లా మనం స్క్రోల్ చేస్తాం చూడండి, ఇట్లా స్క్రోల్ చేస్తాం. మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టి చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నా, నేను ఇక్కడ లైవ్ స్ట్రీమ్ పెట్టి చూపిస్తలేను, మీరు పెట్టి చూడండి. పెట్టిన తర్వాత చూడండి, నేను ఇక్కడ 4000 వాచ్ టైం అంటే డిజైన్ చేసుకున్నాను అనమాట. చూడంండి 4500 వాచ్ టైం అయితే వచ్చింది. ఎలా? ఇలా షార్ట్ ఫీల్డ్లో నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి, జాగ్రత్త చూడండి, చూసుకోండి, మొత్తం చూసుకోండి. ఇప్పుడు ఈ 9:60లో అండ్ లైవ్ స్ట్రీమ్ పెట్టిండ్రు అనుకోండి, ఆ లైవ్ స్ట్రీమ్ అనేది షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోతుంది. మీరు జాగ్రత్తగా వినండి, ఈ లైవ్ స్ట్రీమ్ అనేది షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోతుంది. ఓకే, షార్ట్ ఫీల్డ్లో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు వాచ్ టైం రాదు. ఎప్పుడు వాచ్ టైం వస్తుందండి? మీరు ఇట్లా స్క్రోల్ చేస్తారు చూడండి, చాలా ఆడియన్స్ స్క్రోల్ చేస్తారు. ఏమైతే అంటే ఏదైతే లైవ్ స్ట్రీమ్ వస్తుందో అప్పుడు లైవ్ స్ట్రీమ్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత అలా చూస్తారు. ఓకే, చూస్తే వాచ్ టైం రాదు, దాన్ని ఇట్లా క్లిక్ చేయాలి, ఆ లైవ్ స్ట్రీమ్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొత్తానికి చూస్తారు అనుకోండి, మొత్తానికి చూస్తారు కదా, అప్పుడు చూసినప్పుడే వాచ్ టైం వస్తుంది. సో ఎవరైతే చూస్తారో అప్పుడు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. ఒక 1 lakh పీపుల్ కింద చూసిండ్రు అనుకోండి, 4000 వాచ్ టైం 1 డేలో కంప్లీట్ అవుతారు. సో చాలా ఆడియన్స్ అయితే ఇలాగే చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఫీమేల్స్ చూడండి, నేను అబ్జర్వేషన్ చేసినాను, ఈవినింగ్ టైంలో లైవ్ స్ట్రీమ్ పెడుతున్నారు, నేను చూశాను. అండ్ షార్ట్ ఫీల్డ్లో ఇట్లా షార్ట్స్ చూస్తాను, నేను ఇట్లా షార్ట్స్ చూస్తాను కదా, చూసేటప్పుడు లైవ్ స్ట్రీమ్ వస్తున్నది. సో లైవ్ స్ట్రీమ్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు ఒక 12 మెంబర్స్, 13 మెంబర్స్, 14 మెంబర్స్ లేదా 30 మెంబర్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళు చూసిన వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది, ఆబ్వియస్లీ కౌంట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళ లైవ్ స్ట్రీమ్లో ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి తెలవాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లిక్ చేస్తారు, లైవ్ స్ట్రీమ్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎవరెవరు కామెంట్ చేస్తున్నారు, సో మనం కూడా కామెంట్ చేయాలి. సో ఎవరైతే ఫీమేల్స్ పెట్టారో వాళ్ళకి కామెంట్ చేయాలి కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని లైవ్ స్ట్రీమ్ని క్లిక్ చేస్తున్నాడు. క్లిక్ చేస్తే వాళ్ళకి వాచ్ టైం అయితే ఈజీగా వస్తున్నది, లైవ్ స్ట్రీమ్ చూసినలాగా అవుతున్నది, మనం కామెంట్ చేసినలాగా అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే మనం కాకుండా ఎవరైనా క్రియేటర్స్ కానీ ఎవరైనా ఆడియన్స్ కానీ దాన్ని చూసి క్లిక్ చూస్తున్నారు. సో ఇప్పుడు కొంత ఫీమేల్స్ ఏం చేస్తున్నారంటే చూడండి, జాగ్రత్త చూడండి, లైవ్ స్ట్రీమ్ పెట్టేటప్పుడు స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ చేస్తున్నారు. స్క్రీన్ కాస్ట్ ఆన్ అంటే ఏంటి? మన ఫేస్ కనిపించద్దు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడియోస్ ప్లే చేస్తున్నారు. వీడియోస్ ప్లే చేస్తే కూడా వాచ్ టైం వస్తుంది. ఎవరి వీడియోస్ ప్లే చేయాలి? మన వీడియోస్ మాత్రమే ప్లే చేయాలి. సో ఇప్పుడు స్క్రీన్ కాస్ట్ ఆన్ చేసేసుకొని లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత సో లైవ్ స్ట్రీమ్ ఆన్ అయిపోతుంది, కెమెరా ఆఫ్ అయిపోతుంది. మీరు వీడియోస్ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ ఎవి నడుస్తున్నాయి, లైవ్ స్ట్రీమ్లో నడుస్తాయి అన్నమాట. అంటే కొంత క్రియేటర్స్ చూస్తారన్నమాట. చూస్తే ఏమవుతాయి అంటే దాన్ని క్లిక్ చేసి చూస్తే ఏమవుతాయి అంటే వాచ్ టైం అయితే ఈజీగా 4000 వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది మీరు పెట్టి చూడండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా. కొంత క్రియేటర్స్ నేను అబ్జర్వేషన్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను అనమాట. లాస్ట్ వీడియోలో ఇలా పెట్టాలని చెప్పిన, ఇలా కాదు కదా. సో చూడండి, చూడండి మొత్తం రైడ్ చేసుకున్నా, అంటే డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ 16:9లో మీరు పెడతారు ఓకే, కానీ వ్యూస్ రావు కాబట్టి వాచ్ టైం కూడా రాదనమాట. సో అట్లా ఈ 9:16లో ఇట్లా స్క్రోల్ చేస్తాం చూడండి, స్క్రోల్ చేస్తే లైవ్ స్ట్రీమ్ మళ్ళీ వెళ్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ వెళ్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరైతే ఆ లైవ్ స్ట్రీమ్ని క్లిక్ చేసి చూస్తారో, ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో, ఎవరు లైక్ చేస్తున్నారో అనేది తెలవాలి కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తున్నారు, క్లిక్ చేసి చూస్తే వాచ్ టైం అయితే ఒక మెంబర్ది వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. చాలా ఆడియన్స్ వాచ్ టైం ఇలాగే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో మీరు ఎక్కడ నుండి బై చేసుకోకండి, ఖచ్చితంగా చెప్తున్నారు కదా, ఎక్కడ నుండి కూడా బై చేసుకోకండి. లైవ్ స్ట్రీమ్ డైలీ పెట్టండి లైవ్ స్ట్రీమ్ ఖచ్చితంగా పెట్టండి. 4000 వాచ్ టైం ఈజీగా వస్తుంది. ఓకే, సో నేను చెప్పిన విషయం గుర్తుంచుకోండి, ఎక్కడ నుండి బై చేసుకోకండి, థర్డ్ పార్టీ నుండి వాచ్ టైం బై చేసుకోకండి. భలే ఇప్పుడు
ఇప్పుడు మానిటేషన్ అవుతుంది కానీ మళ్ళీ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. మీరు యూట్యూబ్లో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా జెన్యూన్ వాచ్ టైం తెచ్చుకోండి. ఇలా లైవ్ స్ట్రీమ్ పెట్టి జెన్యూన్ వాచ్ టైం తెచ్చుకోండి. అప్పుడే మీకు ఛానల్ మానిటేషన్ అవుతుంది కంప్లీట్లీ. సో లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. సో ఈ చిన్న వీడియో అనుకుందాం, చిన్న వీడియో అనుకుంటే ఈ వీడియో ఇంతవరకు చూసి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.